నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్. ఈరోజు దిండిగల్ జిల్లాలో ఉన్నటువంటి పాతాళ శంభు మురుగన్ ఆలయానికి విచ్చేశాను. నిజంగా ఆ స్వామివారు మనకు గర్భంలో భూగర్భ భాగంలోనే కొలువై ఉన్నారు. కాపర్‌గా ఉన్నాడు. కాపరు లోహంతో ఆ స్వామివారు వెలిసారు ఇక్కడ. ఇది సుమారుగా ఒక 1000 సంవత్సరాల పురాతన ప్రాచీనటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం కరుంగలి మాలలు వేసుకున్నది కూడా ఇక్కడి నుండే మరి పంపించడం జరుగుతుంది. కరుంగలి మాలలు కూడా దాదాపుగా ఇంత ప్రాచుర్యం పొందినాయంటే ఈ యొక్క పాతాళ శంభు ఆలయం ఇక్కడ నుండే దాదాపు కరుంగలి మాలలు అందరికీ తెలుసు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఖచ్చితంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ శని హోమం అటెండ్ కానవసరం లేదు. పేరు గోత్రనామాలు పంపించండి సరిపోతుంది. మేమే మీ పేరు గోత్రనామా మీద మరి ఈ యొక్క శని హోమం జరిపించి అతి శక్తివంతమైనటువంటి శని కంకణంతో పాటు అదే హోమం మీ పేరు మీద జరిగినట్టు హోమం వీడియో అనేది కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. మరి ఈ అవకాశం 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. శని వక్రగతిలోకి వచ్చినప్పుడే శని హోమం జరిపిస్తున్నాను. ఎందుకంటే శ్రావణ శుద్ధ విధియ నుండి మనకు శ్రావణ మరి బహుళ షష్ఠి వరకు సుమారుగా 21 రోజులు శని దీక్షాకాలం. ఈ మధ్యకాలంలోనే మనం శని హోమం జరిపించుకోవడం అనేది, శని వక్రగతిలో కుంభరాశిలోకి రావడం అనేది కూడా ఎంతో మేలైనటువంటి విషయం. మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలగాలి. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందాలను కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన